ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి వరలక్ష్మి వ్రతం అని ఎందుకంటారు? చాలా లక్ష్ములు ఉన్నాయిగా. వరలక్ష్మి అని ఎందుకంటారు అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి మనకి శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంది కాబట్టి శ్రావణ మాసం ఏర్పడుతుంది ఈ నెల. ఈ నెలలో చేసేటువంటి ఎటువంటి పూజ అయినా మన కర్మను తగ్గిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం అంటూ ఉంటాం సభ నాకు కర్మరా నాయన, నాకు కర్మ బాగాలేదంటూ ఉంటాం, లేకపోతే ఇంకోటి మాట్లాడుకుంటాం. ఎంతసేపు కర్మ గురించి మాట్లాడుకుంటాం. ఆ కర్మని తగ్గించేటువంటి ఎనర్జీ ఈ నెలలో చేసే పూజకు ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ అంటే ఒక భావం గనక యాక్టివ్ అయినప్పుడు మనం పూజ ద్వారానో లేకపోతే మహాదశ అంతర్దశల ద్వారానో యాక్టివ్ అయినప్పుడు అది కోణ భావాలను యాక్టివ్ చేస్తుంది, అంటే ధనభావాన్ని యాక్టివ్ చేస్తుంది. మన పూర్వజన్మ కర్మను తగ్గించి అందుకే శ్రావణ శుక్రవారాలు చేస్తారు. ఈసారి వచ్చినప్పుడు శ్రావణ శుక్రవారం విషయంలో కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. 21 చేసుకోవాలంటే 28 చేసుకోవాలని. అయితే ఇక్కడ ఏంటంటే పౌర్ణమి ముందు చేస్తాం కదా, ముందు శుక్రవారం నుంచి స్టార్ట్ చేస్తాం కదా, అంటే మరి పౌర్ణమి రోజు శుక్రవారం వస్తుంది కదా అనేటువంటి ఒక చిన్న ఆలోచన మొదలైంది జనాల్లో. అయితే ఈరోజు చేసుకోవడంలో తప్పేమీ లేదు, చేసుకోవచ్చు. ఏది పౌర్ణమి రోజే చేసుకోవచ్చు. పౌర్ణమి ముందు వచ్చిన దానికంటే అంటే పౌర్ణమి ముందు రోజు చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు, తప్పేం కదా. అసలు యాక్యురేట్గా మనకి శ్లోక సహితంగా మనకు ఉండేటువంటి సిస్టమ్ పరంగా చూసుకుంటే పౌర్ణమి రోజుదే కరెక్ట్. అయితే ఇక్కడ మనం పౌర్ణమి రోజా, పౌర్ణమి ముందు రోజా, పౌర్ణమి తర్వాత రోజా కంటే కూడా మీరు చేసేటువంటి పూజాది విధానం ఎలా ఉంది అంటే, ఈ చిన్న ఎగ్జాంపుల్, ఒక గెస్ట్ ఇంటికి వస్తున్నాడంటే గెస్ట్కి ఏమి పెడుతున్నాము, ఎలాంటి సదుపాయాలు చూసుకున్నాం అనే కంటే కూడా ఎలా చూసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఆ గెస్ట్ని ఎట్లా చూస్తున్నాం, ఎట్లా పలకరిస్తున్నాము. ఇప్పుడు అతనికి ఒక మంచి రూమ్ ఇచ్చాం అకామిడేషన్ కోసం, కానీ ఆడపోయి పండుకోండి సార్, మీకు రెస్ట్ తీసుకుంటా అంట, రూమ్ ఉందండి అనడానికి. ఆడపోయి పండుకోండి, మంచిగా తినండి. ఇప్పుడు మీకేం కావాలో శుభ్రంగా తినండి, మీరు మొహమాట పడకండి, ఇది మీ ఇల్లు అనుకోండి అన్నాం. మీరు సిగ్గు లేకుండా తినండి అనడానికి వేరు. సిగ్గు పడకుండా తినండి అనడానికి, సిగ్గు లేకుండా తినడానికి ఎంత తేడా ఉంటుందో పూజ చేసే విధానంలో గుర్తుపెట్టుకోండి. చీర దగ్గర నుంచి చీర, జాకెట్టు, పుష్పాలు అన్నీ మనం సమకూర్చుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చీరలు కొనేటప్పుడు స్త్రీలు ఆ చీర కొన్న దగ్గర ఒంటి మీద ఇట్లా పెట్టుకొని చూడకూడదు. అలా ఒంటి మీద పెట్టుకొని చూసి మళ్ళీ చీర అక్కడ పెడితే అది అలా చూడకూడదు అనమాట. తెలియక ఏదో చూసుకోవడం వేరు, బట్ అలా చూడకూడదు. తెలియనంతసేపు వేరు, తెలిసిన తర్వాత తప్పు. అయ్యో ఇన్ని రోజులు నేను చూశానండి, ఏం కాదు, దోషం ఏం లేదు, కానీ తెలిసిన తర్వాత తప్పు చేయకూడదు. అట్లాగే మీరు చేసే పదార్థం ఏదైతే ఉంటుందో అన్నీ కూడా అమ్మవారు తింటుంది, అమ్మవారి కోసమే ప్రసాదం అనే భావంతో చేయాలి. కానీ మేము నలుగురు ఉన్నాం కదా, మన నలుగురికి ఇంత సరిపోద్దులే అనే భావంతో పెడితే అమ్మవారు స్వీకరించదు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, మీరు ఒక చీర పెట్టారు, అది రక్షణ శక్తిని ఇస్తుంది, అంటే అవతల వాళ్ళకి అది రక్షణ ఇస్తుంది. ఒక చీర కనుక అమ్మవారి చీర కానీ జాకెట్ కానీ పెడితే మిమ్మల్ని రక్షింపజేస్తుంది వస్త్రం పెట్టడం ద్వారా. వాయినాలు ఇస్తుంటారు మీరు, ఆ వాయినాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏమవుతుంది అంటే పర్టికులర్గా ఈ నవగ్రహ దోషాలు పోతాయి. అదేవిధంగా మనం అనుకుంటాం ఏం తినట్లేదు కదా, లేదా ఆవిడ స్వీకరిస్తుంది యాక్చువల్గా మనం పెట్టేటువంటి ఎటువంటి ప్రసాదాన్ని అయినా. శ్రావణ శుక్రవారం ముందు రోజు నుంచే కొంచెం అల్పాహారం స్వీకరించాలి, ముందు రోజు నైట్ నుంచే. కానీ ముందు రోజు ఫుల్గా తినేసి రాత్రి పడుకుంటే పొద్దున మనకు అనీజీనెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని అల్పాహారం తీసుకోవాలంటారు ముందు రోజు, ఎటువంటి కార్యక్రమం నెక్స్ట్ డే ఉన్నా కూడా. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. నోములు కానీ, వ్రతాలు కానీ, పూజలు కానీ ఇంట్లో చేసేటప్పుడు. ఎగ్జాంపుల్ ఇళ్లలో కూడా మనం ఒక్కోసారి రేపు పొద్దున ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాం, ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. మనకు అబ్దికాలు చేస్తుంటారు చూసారు, అప్పుడు కూడా ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. మనం అనుకుంటాం మనం ఏదో పూజలు చేసేసేయడం వల్ల, హోమాలు చేసేయడం, వ్రతం చేసేయడం వల్ల మనకి ఏదో వచ్చేస్తుందని. అదంతా మన అమాయకత్వం అంట నేను. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అవి వేస్తుంటారు చూసారు, మంచి పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ కాంపిటీషన్స్ కూడా అవుతుంటాయి. అందులో ఎంత అద్భుతంగా గీసినా కానీ ఇంకోటిది బాగుంటే వీడిది రిజెక్ట్ అయిపోతుంది. ఇది ఒక దేవతా సంబంధించిన విషయం కోసం మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. కానీ ఒక చిన్న పిల్లవాడు పాపో బాబో ఇంట్లో ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక పిచ్చి గీతలా ఒక బొమ్మేసి తండ్రి చూపించిన, అబ్బాయి ఎంత బాగుందిరా, అది మన గొప్ప పెయింటింగ్. ఆ పిల్లవాడి మీద ఉండే ప్రేమతో ఆ పిల్లవాడిని ఏదో ఎంకరేజ్ చేయాలనో, అమ్మ అబ్బాయి ఏం పెయింటింగ్ బలి చేసామని వీడి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే మనం చేసే పూజలన్నీ ఆ పిల్లవాడు వేసే పిచ్చి గీతలు లాంటివి, కనీసం మనకు ఆ పిచ్చి గీత రాయడమైనా రావాలి. అమ్మవారు ఏంటంటే కరుణతో మనల్ని అనుగ్రహిస్తుంది, అంతేగాని మరొకటి ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే మనం నేను గొప్ప పూజలు చేసేస్తున్నాను, నేను పూజలు చేయడం ఇలా అవుతుంది అనుకుంటారు. అమ్మవారు అనుగ్రహం కరుణ కనుక లేకపోతే ఏమీ ఉండదు. చదవాలండి, వ్రతం పుస్తకం చదువుకోవాలి, అష్టోత్తరం చదువుకోవాలి. అందులో పర్టికులర్గా ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి ఈ శ్రావణ
శుక్రవారాల పూజలో బెల్లముతో చేసిన పదార్థం ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. దానివల్ల ఏమవుతుంది అంటే కర్మ తొలగుతుంది. బెల్లంతో చేసిన పదార్థంతో ఏదైనా చేసినట్లయితే. ఈ వాయినంలో కూడా చాలా అంతర్గతంగా చాలా డెప్త్ ఉంటుంది. మనం ఏదో వాయినం ఇచ్చేస్తారు కానీ జాకెట్ పీస్ ఇస్తారు, రక్షణ శక్తి, పళ్ళు ఇస్తావు, అది శుక్ర చంద్రుడి యొక్క దోషాన్ని పోగొడుతుంది. గాజులు శుక్ర దోషాన్ని పోగొడుతుంది. పసుపు కుంకుమ ఇస్తారు, రవి గురు దోషాలు పోగొడతాయి. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆకులు ఇస్తారు, బుధ దోషాన్ని పోగొడుతుంది. బుధగ్రహ దోషం ఏదైనా ఉంది, తమలపాకు ఇవ్వడం ద్వారా బుధ దోషం పోతుంది. తీసుకున్న వాళ్ళకి పోతుంది, ఇచ్చిన వాళ్ళకి పోతుంది. అలాగే పసుపు రాస్తారు వచ్చిన శ్రీమూర్తికి, అహంకారాన్ని తగ్గిస్తుంది. ఒకరికి పాదాలు పట్టుకొని మీరు పసుపు రాశారంటే అహంకారం ఆటోమేటిక్గా తగ్గుతుంది.